ఫ్యూచర్ గ్రూప్ దివాలా పర్యటిస్తే బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడనుందా? రెండు సంస్థల మధ్య తలెత్తిన వివాదమే ఫ్యూచర్ గ్రూప్ కు గుదిబండగా మారుతోందా? అసలు ఈ కేసులో పూర్వపరాలు ఏమిటి? లెట్స్ వాచ్. దేశీయ రిటైల్ ఈ కామర్స్ బిజినెస్ పై పట్టు కోసం రిలయన్స్ రిటైల్, అమెజాన్ మధ్య వివాదం సాగుతోందా? ఈ వివాదంలో ఫ్యూచర్ గ్రూప్ బలి కాబోతోందా? దీనిపై సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారిందా? లెట్స్ వాచ్. రిలయన్స్ రిటైల్ తో ఒప్పందానికి సంబంధించి అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించాలని ఫ్యూచర్ రిటైల్ కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. గతంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అమెజాన్. రిలయన్స్ తో ఫ్యూచర్ రిటైల్ చేసుకున్న 24,500 కోట్ల ఒప్పందంపై అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై స్పందించాలని ఫ్యూచర్ గ్రూప్ కు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమెజాన్ వేసిన పిటిషన్పై ఫ్యూచర్ గ్రూప్ నుంచి వివరణ కోరుతూ సీజేఐ జస్టిస్ ఎన్వే రమణ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు రిలయన్స్ లో ఫ్యూచర్ రిటైల్ 24,500 కోట్ల రూపాయల విలీన ఒప్పందంపై మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ముందు కొనసాగుతున్న మధ్యవర్తిత్వ విచారణపై ఢిల్లీ హైకోర్టు జనవరి 5న స్టే విధించినందుకు వ్యతిరేకంగా అమెజాన్ చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు చర్ గ్రూప్ నుండి ప్రతిస్పందనను కోరింది. నోటీసులు జారీ చేసి సమాధానం చెప్పాలని కోరింది. ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, వీటికి చీఫ్ జస్టిస్ ఎన్వే రమణ, న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, హిమ కోహ్లీతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్పై అమెజాన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం వాదనను ప్రారంభించకముందే బెంచ్ అమెజాన్ విజ్ఞప్తిపై నోటీసు జారీ చేసింది. 2020 ఆగస్టులో తమ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. రిలయన్స్ తో 24,500 కోట్ల రూపాయల డీల్ పై అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ఒప్పందాల ప్రకారం ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాలను తమకే అమ్మాలని వాదించింది. రిలయన్స్ తో ఫ్యూచర్ గ్రూప్ చేసుకున్న ఒప్పందం తమ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని అప్పటి నుండి అమెజాన్ దీనిపై పోరాటం చేస్తోంది. 3 సభ్యుల మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్లో జరుగుతున్న అమెజాన్ ఫ్యూచర్ మధ్యవర్తిత్వంపై ఢిల్లీ హైకోర్టు జనవరి 5న స్టే విధించింది. దీనిపై అమెజాన్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఫ్యూచర్ గ్రూప్ సంస్థ తరపున హాజరయ్యే సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కూడా అందుబాటులో లేరు. దీంతో ఈ అంశాన్ని ఫిబ్రవరి 23న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఫ్యూచర్ గ్రూప్ తో ఒప్పందంపై తన అనుమతిని రద్దు చేసిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్పై అమెజాన్ పిటిషన్ను ఎన్సీఎల్టీ వచ్చే వారం విచారించనుంది. రిలయన్స్ తో విలీన ఒప్పందాన్ని కొనసాగించకుండా ఎఫ్ఐఆర్ ను అడ్డుకున్న తుది మధ్యవర్తిత్వ తీర్పుపై స్టే నిరాకరణపై ఎఫ్ఆర్ఎల్ ఇతరుల బ్యాచ్ పిటిషన్లను మార్చి 3వ వారంలో విచారించాలని హైకోర్టు నిర్ణయించిందని కూడా రోహత్ కి చెప్పారు. యుఎస్ కు చెందిన ఈ కామర్స్ దిగ్గజం సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లో అక్టోబర్ 2020లో మధ్యవర్తిత్వంలో అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్ న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాయి. అప్పటి నుండి ఒకదానిపై ఒకటి న్యాయ పోరాటం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో న్యాయ పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ తో 24,713 కోట్ల ఒప్పంద ప్రక్రియ పూర్తికి గడువును రిలయన్స్ ఇండస్ట్రీ రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ మరోసారి పొడిగించింది. ఇప్పటి వరకు 2021 సెప్టెంబర్ 30తో గడువు పూర్తి కాగా దీనిని 2022 మార్చి వరకు ఆర్ఆర్వీఎల్ పొడిగించినట్లు ఫ్యూచర్ రిటైల్ పేర్కొంది. ఈ మేరకు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్ సమర్పించింది. రిలయన్స్ కు ఫ్యూచర్ గ్రూప్ లో ఆస్తుల విక్రయానికి సంబంధించి 24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్ ఆర్బిట్రేషన్ సుప్రీంకోర్టు న్యాయ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్ లో వాటాదారైన అమెజాన్ కు ఎఫ్ఆర్ఎల్ లో కూడా కొన్ని వాటాలున్నాయి. అప్పటి ఒప్పందం ప్రకారం ఎఫ్ఆర్ఎల్ ను కొనుగోలు చేసే హక్కులు కూడా దాఖలు పడ్డాయన్నది అమెజాన్ వాదన. మరోవైపు 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్ నకు లీగల్ నోటీసు పంపింది. అనంతరం సింగపూర్లోని అంతర్జాతీయ
ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జ్ అమెజాన్ కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అవార్డు భారత్ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందని ఇటీవలే ఒక రూలింగ్ ఇచ్చింది. పూర్తి వివాద అంశంలో ఇంకా తుది తీర్పు వెలువడాల్సి ఉంది. దేశంలో 1,00,000 కోట్ల రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నది ఆయా సంస్థల న్యాయ పోరాటమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఈ ఒప్పందానికి ఆమోదం కోసం వాటాదారులు, రుణదాతల అసాధారణ సమావేశం నిర్వహించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇటీవల కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ కు అనుమతి ఇవ్వగా ఈ సంబంధిత స్కీమ్ కు ఎన్సీఎల్టీ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ దశలో తన అభ్యంతరాలను అమెజాన్ ఎన్సీఎల్టీ ముందు ఉంచవచ్చని అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పుడు ఫ్యూచర్ నిర్వహించే సమావేశం సరికాదనడం తప్పని ఎన్సీఎల్టీ పేర్కొంది. దీనివల్ల తక్షణం అమెజాన్ కు జరిగే న్యాయపరమైన నష్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని ఆమోదిస్తూ తుది ఉత్తర్వు ఇవ్వొద్దని మాత్రమే సుప్రీంకోర్టు తనను ఆదేశించినట్లు వివరించింది. ఫ్యూచర్ ఈజీఎంను నిర్వహించి పథకానికి ముందుగానే ఆమోద ముద్ర పొందినట్లయితే తర్వాత ఆర్బిట్రేషన్ ప్రక్రియలో విజయం సాధిస్తే రిలయన్స్ తో ఒప్పందం ప్రక్రియ పూర్తిగా 5-6 నెలల సమయం ఆదా అవుతుందని వివరించింది. మరోవైపు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు అత్యవసర ఆదేశాలు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు సమర్థించడంతో ఫ్యూచర్ రిటైల్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి గతేడాది ఆగస్టులో 24,713 కోట్ల మేరకు కుదిరిన ఒప్పందంపై నీలి నేడలో కమ్ముకున్నాయి. ఒకవేళ రిలయన్స్ ఫ్యూచర్ డీల్ మరో 3 నెలలు జాప్యమైతే ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలు దివాలా దశకు చేరుకుంటాయా? ఈ డీల్ లేకపోతే దివాలా పిటిషన్ దాఖలు చేయడమే ఏకైక ప్రత్యామ్నాయమని నిపుణులు